ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. కీర్తనలు 18:49. యేసు ప్రభు సిలువ వేయబడే ముందు రాత్రి మేడగదిలో శిష్యులతో పాటు ఆయన కూడా పస్కా భోజనాన్ని భుజించారు. అక్కడ యేసు ప్రభువు రొట్టె ద్రాక్షరసం వాడినట్టు చూస్తున్నాం. రొట్టె విరగొట్టబడిన ఆయన శరీరంగాను, ద్రాక్షరసం అనేకుల కొరకు చిందించబడిన ఆయన రక్తం సాదృశ్యంగాను చూపబడింది. రక్తము దేవునికి అనేకులకు మధ్య ఒక నూతన నిబంధనను స్థిరపరిచింది. నూతన బాంధవ్యము దేవుని ద్వారా కలుగు నిమిత్తము పాపం కొరకు యేసు ప్రభువు దేవునికి బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. అంతేకాక ఆయన రాబోయే దేవుని రాజ్యం గురించి కూడా సూచింపబడ్డాడు. ప్రభరాత్రి భోజనంలో నేనెప్పుడు పాలు పొందినా నా విమోచనకైనా ఆయన పొందిన ప్రాయశ్చిత్త బలి, అలాగే రాబోయే దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. ప్రియ యేసయ్య, నా శరీరాన్ని స్వస్థపరచుటకు, నీ దేహం నలగగొట్టబడినందుకు, నా పాపముల నుండి విమోచించుటకు నీ రక్తం కార్చినందుకు వందనములు. నాకు సమస్తంను అనుగ్రహించుటకు నీవు పస్కా గొర్రెపిల్లగా మారినందుకు వందనములు. నీవు చెప్పినట్టు నేను జ్ఞాపకం చేసుకొనుటకే నేనెప్పుడు ప్రభరాత్రి భోజనంలో పాలు పొందుటకు సహాయం చేయము. ప్రశస్తమైన యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.